హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. సో ఈరోజు మరొక మంచి ఇంపార్టెంట్ అప్డేట్. మనకు హైదరాబాద్ లొకేషన్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకు మంచి ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆ డీటెయిల్స్ ఏంటి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, సో మరి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ప్రతి నా వీడియోని చూస్తే లైక్ చేయండి, హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో చూసుకుంటే మనకు వచ్చి ఇక్కడ హైదరాబాద్ లొకేషన్లో మనకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మనకు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులో చూసుకుంటే వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హైదరాబాద్లో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. ఓకేనా, హైదరాబాద్ జాబ్స్ అనమాట. ఓకేనా, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల ఉద్యోగాలు ఇవి, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టు లేదంటే వేకెన్సీ చూసుకుంటే దాదాపు వీళ్ళు ఆఫీస్ హెల్పర్ అనేది ఒక పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఓకేనా, ఆఫీసు హెల్పర్ యొక్క ఉద్యోగాలను రిక్రూట్మెంట్ ద్వారా మనకైతే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు దీనికి కనుక అర్హత చూసుకుంటే అంటే క్వాలిఫికేషన్ మనకి ఏమి ఉండాలి, మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ల్యాబొరేటరీ పనిలో అనుభవం ఉన్న వారికి అయితే కొంచెం ప్రాధాన్యత ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇంటర్ పాస్. అదేవిధంగా మీరు ఏదైనా ల్యాబొరేటరీలో అసిస్టెంట్గా వర్క్ చేసిన, హెల్పర్గా వర్క్ చేసినటువంటి అనుభవం ఉంటే మీకు సరిపోతుంది అనమాట. ల్యాబొరేటరీలో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మస్ట్. ఎందుకంటే హెల్పర్గా వర్క్ చేస్తారు, ల్యాబొరేటరీలో వాషింగ్ చేయడం కానీ అవి ఉంటాయి కదా, ల్యాబొరేటరీలో వర్క్ చేసినటువంటి టూల్స్ ఏమైనా ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా. సో అలాంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే సరిపోతుంది, మీరు ఎలిజిబుల్ ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి. సో మరి ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది, సో ఎంపిక అనేది మనకు ఏ విధంగా చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఫస్ట్ అయితే మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. సో దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఈ రెండింటి బేస్ మీదనే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది మీరు అప్లికేషన్ చేసిన తర్వాత. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మరి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకు, సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆఫ్లైన్లో మీరు అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ అయితే చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ మోడ్లో మీరు అయితే అప్లికేషన్ చేయాలి, ఆన్లైన్ మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మరి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చిరునామా. మరి ఈ యొక్క అప్లికేషన్ మనం ఎవరికి పంపించాలి, ఎక్కడికి పంపించాలని చూసుకుంటూ వచ్చేసి సో వాళ్ళ అడ్రస్ చూసుకుంటే, సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ల్యాబొరేటరీలో చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇవి మనకు హైదరాబాద్ లొకేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల ఉద్యోగాలు అనమాట. సో మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ చూసుకుంటే ప్రొఫెసర్, ఓకేనా, ప్రొఫెసర్ బ్రహ్మానందం మానావతి బయోకెమిస్ట్రీ విభాగం, బయోకెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ UOH, గచ్చిబౌలి, హైదరాబాద్ 5,46 తెలంగాణ. సో మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఈ యొక్క చిరునామాకి అయితే పంపించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రొఫెసర్ బ్రహ్మానందం మానావతి బయోకెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ 5,46 తెలంగాణ. ఈ యొక్క అడ్రస్కి అయితే మీ యొక్క ఆఫ్లైన్ ఫామ్స్ అయితే పంపించాలి. ఈ యొక్క దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు తీసుకొని అప్లికేషన్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటూ వచ్చేసి చివరి తేదీ. మరి ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి మనకు వచ్చేసి చివరి తేదీ వచ్చేసి మనకు జూన్ 25. ఓకేనా, 25 జూన్ 2026 ఈ డేట్లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాలి ఈ యొక్క ఆఫీస్ హెల్పర్ ఉద్యోగాలకు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆఫీస్ హెల్పర్ ఉద్యోగాలకైతే మీరు జూన్ 25 లోపు అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, అది ఆఫ్లైన్ త్రూ. గుర్తుపెట్టుకోండి, ఇన్ టైంలోపు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ యొక్క అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకేనా, సో చూసుకుంటే మెయిన్గా ఇది మనకు, సో మరి ఈ యొక్క నోటిఫికేషన్ మరి మెయిన్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుసు కదా మీకు, UOH హైదరాబాద్ యూనివర్సిటీలో మనకైతే
ఇక్కడ మనకు స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ పరిధిలో ఉన్నటువంటి ఈ బయోకెమిస్ట్రీ విభాగంలో వీళ్ళు మనకు యుఓహెచ్లో ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ విభాగం ఉంది కదా. సో ఈ యొక్క బయోకెమిస్ట్రీ విభాగంలో మనకు ఓకేనా, దీనిలో మనకు తాత్కాలిక ప్రాతిపాదికన ఓకేనా, ఇవన్నీ కూడా మనకు తాత్కాలిక ప్రాతిపాదికన అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. సో ఒకసారి అయితే ట్రై చేయండి పని చేయడానికి, ఎందుకంటే వాళ్ళు కావాలనుకుంటే ఎక్స్టెండ్ కూడా ఇస్తూ ఉంటారు డ్యూరేషన్ని. సో తాత్కాలిక ప్రాతిపాదికన మనకు రీసెర్చ్ ప్రాజెక్ట్లో ఆఫీస్ హెల్పర్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇందులో మనకు ఆఫీస్ హెల్పర్ ఉద్యోగాలకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు తాత్కాలిక పద్ధతికి అయితే భర్తీ చేస్తున్నారు. పోస్టులు ఏంటని ఇవ్వలేదు, బట్ మీరైతే ట్రై చేయండి అప్లికేషన్ చేయడానికి. సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆల్రెడీ జూన్ 25 మీకు ఆల్రెడీ చెప్పాను. సో 10 to 5th జూన్ అనమాట 2026. సో ఆఫ్లైన్లో మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. నేను చెప్పినటువంటి చిన్నమ్మకు మీ యొక్క ఆఫ్లైన్ సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే తొందరగా సెండ్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఛాన్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి, ఏదైనా ల్యాబ్లో ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆఫీస్ హెల్పర్ కాబట్టి మనకు హెల్పింగ్ వర్క్సే ఉంటాయి. మీరు వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి ఏవైతే టూల్స్ ఏవైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటిని వాచ్ చేయడమే మీ వర్క్ ఉంటుంది కాబట్టి హెల్పింగ్ చేయడం. సో గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి బయోకెమిస్ట్రీ విభాగం ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్, మంచి ఆపర్చునిటీ. మనకు హైదరాబాద్ లొకేషన్లో జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకైతే గుడ్ ఛాన్స్ అనమాట. సో మరి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తే తప్పకుండా ఒక 1000 likes ఇవ్వండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా హైప్ చేయండి, పక్కన ఉన్నటువంటి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి ఓకేనా. సో మరిన్ని మంచి ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.